హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు మా నైబర్ వాళ్ళది జెండర్ రివీల్ ఉంది. సో దానికి వెళ్తున్నాం. మేమైతే సపోర్టింగ్ టీమ్ పింక్, అంటే టీమ్ గర్ల్ని సపోర్ట్ చేస్తున్నాం. చూద్దాం ఇది బాయ్ అవుతారో గర్ల్ అవుతారో ఎవరైతారో చూద్దాం. జెండర్ ఏది రివీల్ అవుతుందో చూద్దాం. బేసిక్గా బ్రో వాళ్ళకి ఇప్పుడు వెళ్తున్న జెండర్ రివీల్ వాళ్ళకి ఆల్రెడీ ఒక బాయ్ ఉన్నాడు. సో ఒక బాయ్ ఇంకో గర్ల్ ఉంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. సో బాయ్ అండ్ గర్ల్ ఇంక్రెడిబుల్ కాంబినేషన్. సో మేమైతే గర్ల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరైతారో చూద్దాం. సీ యూ ఓవర్ ఈ జెండర్ రివీల్ కోసం అయితే సెట్ ఆఫ్ గేమ్స్ డిజైన్ చేశారు ఆల్రెడీ. చూద్దాం ఎలా ఉంటాయి ఆ గేమ్స్. మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ ఫైనల్ రివీల్ ఎలా ఉండబోతుందో కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మనం వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో గ్లాస్ ట్రీ డెకార్ అయితే అరేంజ్ చేశారు. దాని మీద మనం అనుకున్న జెండర్ని ఫింగర్ ప్రింట్ చేయాలి. మేము పింక్ టీమ్ గర్ల్ అనుకున్నాం కాబట్టి పింక్ ఫింగర్ ప్రింట్ చేశాం. ఈ జెండర్ రివీల్ని హనీబీ థీమ్లో డెకార్ చేశారు. డెకార్ అయితే చాలా బాగా అనిపించింది. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. మధ్యలో చూడండి, వాట్ విల్ ఇట్ బీ. మేము ఇక్కడ జెండర్ రివీల్ పనిలో బిజీగా ఉంటే వియా అండ్ వేదాంత చూడండి మంచిగా లోపలికి వెళ్ళి గేమ్స్లో మునిగిపోయారు. అందరు గెస్ట్లని మీరు ఏం జెండర్ అనుకుంటున్నారో ఆ జెండర్ని గెస్ట్ చేయమని అయితే చెప్పామన్నారు. నేనైతే గర్ల్ అనుకుంటున్నా. ఆల్రెడీ వాళ్ళకి అబ్బాయి ఉన్నారు కాబట్టి ఒక బుజ్జి లక్ష్మీదేవి వస్తే ఫుల్ఫిల్ ఉంటుంది. మేబీ బాయ్ ఆర్ గర్ల్, ఎనీవన్ ఇస్ ఫైన్. నా ఓటు అయితే గర్ల్. నాకైతే బేబీ గర్ల్ కావాలని ఉంది. ఎందుకంటే బ్రో వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఉన్నారుగా. సో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. నాకైతే పక్కా గర్ల్. ఎందుకంటే అమ్మాయి ఉంటేనే ఆ కళ వేరు ఇంటికి కదా. సో మహాలక్ష్మి ఉంటే ఇంట్లో బాగుంటది కాబట్టి అమ్మాయి అయితే బాగుంటది అనిపిస్తుంది. The reason is the conception date. Expecting it could be the boy. నేను బాయ్ అనుకుంటున్నాను. నాకు మనసులో బాయ్ అనిపిస్తుంది కానీ నేను గర్ల్కే ఓట్ చేశాను. ఇంట్లో అమ్మాయి కావాలి కాబట్టి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ బేబీ గర్ల్. తను ఉంటే ఇంట్లో మంచిగా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మంచిగా తయారై గలగల తిరుగుతూ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బీ లైవ్లీ. సో ఐ వుడ్ లవ్ టు సీ దట్. దట్స్ వై ఐ వాంట్ అ గర్ల్. పిల్లలందరూ కలిసి ప్యాసిఫైర్ గేమ్ ఆడారు. మా వియా చూడండి వెళ్ళి కరెక్ట్ గా బేబీ మౌత్ కి ప్యాసిఫైర్ పెట్టి వచ్చింది. వియా వెళ్ళి నన్ను ఫోటోలు దించమని ఆ డెకార్ ముందల నించొని అడుగుతుంది. పిల్లలందరినీ కిందికి తీసుకెళ్లి ఫ్రైమ్స్ ఇచ్చి బ్రైబ్ చేశా. అందరూ ఫ్రైమ్స్ తినడంలో మునిగిపోయారు. వాటితో ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ స్టార్ట్ చేయండి. 5 4 3 2 1. ఈ బెలూన్ పాపప్ గేమ్ అయితే న్యూట్రల్ గా ఎండ్ అయిపోయింది. ఆ బెలూన్ పాపప్ కి అందరికన్నా పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. చూడండి కన్ఫెట్టీతో ఎలా ఆడుకుంటున్నారో. యాజ్ ఏ సర్ప్రైజ్ గా హోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి బైట్స్ రికార్డింగ్ ని ప్లే చేశారు. ఆ మూమెంట్ చాలా స్పెషల్ గా అనిపించింది. ఈ ఐడియా మాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ లో వాళ్ళ అబ్బాయి మాట్లాడింది చాలా క్యూట్ గా అనిపించింది. నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వచ్చేసి కప్స్ గేమ్. సో హోస్ట్ వాళ్ళిద్దరిని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ చెప్తే ఒక కాలం కప్స్ తీసేయచ్చు. లాస్ట్ కప్ కింద మనకు పింక్ ఆర్ బ్లూ సింబల్స్ ఉంటాయి. సో ఏ సింబల్ ఎక్కువ వస్తే ఈ గేమ్ ఆ జెండర్ విన్ అయినట్టు. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి లాస్ట్ కప్ తీసేస్తున్నారు. సో కింద బోత్ పింక్ అండ్ బ్లూ ఉన్నాయి. సో ఈ గేమ్ కూడా న్యూట్రల్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే 2 గేమ్స్ ఆడినాం, 2 న్యూట్రల్ అయిపోయినాయి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్. ఇందులో ఏ జెండర్ వస్తే అది ఫైనల్ జెండర్ అనమాట. లెట్స్ సీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గర్ల్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బాయ్. ఆ ఫ్రేమ్ మీద అయితే మన కలర్స్ అన్ని వేసేసారు. 3 2 1
సో లాస్ట్కి మేము అనుకున్నదే అయింది. ఎస్, ఇట్స్ ఏ బేబీ గర్ల్. ఎవ్రీ వన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఫుడ్ టైం అయింది, అన్నీ సెట్ చేసేసాం. ఫుడ్ కుమ్మేయాల్సిందే. నాకైతే చాలా రోజుల తర్వాత బయట తెచ్చిన మటన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ జెండర్ రివీల్ అయితే అయిపోయింది. ఈ జెండర్ రివీల్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.